మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబీని కాసేపట్లో ప్రారంభించనున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబీ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబీని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబీ పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబీని కాసేపట్లో ప్రారంభిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబీ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబీని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబీ పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. జరుగుతుంది
మీరు సైడ్ ఉండండి, మీరు సైడ్ ఉండండి, సైడ్ కొంచెం గిట్టి రండి సార్, కొంచెం గురుగారు కొంచెం మీరు వెనకాల రాలేనా పల్లె రాలేనా అన్నా కొంచెం ఇంకా జరుగురు అన్న, కొంచెం జరుగురు, అసలు జరగలేదు ప్లేస్. సునీల్ ఇంకా జరుగు, సునీల్ మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబిని కాసేపట్లో ప్రారంభిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతోంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబిని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబి పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. నువ్వు జరగమ్మా, కొద్దిగా మస్తు ఇబ్బంది చేస్తాను నువ్వు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబిని ప్రారంభిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతోంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబిని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబి పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. అరే జరుగునా సార్ 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 ఒక్కసారి సార్ సార్ ఎమ్మెల్యే సార్ ఎప్పుడు పెట్టిస్తాను ఏం పెట్టిస్తామా ఇక కొంచెం తీసుకోండి సార్ సార్ ఒక ఫోటో సార్ ఒక ఫోటో సార్ సార్ ఒక్క ఫోటో సార్ సార్ ఒక్క నిమిషం సార్
మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబీని ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబీ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబీని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబీ పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. దూరం జరగరాదు జరగాలి ఒకసారి అప్పుడే ఓపెన్ మనం కడతా ఇక్కడ ఐదు బత్తాలు తెచ్చిరా సార్ కొబ్బరికాయలు 5 ఉన్నాయి 5 బత్తాలు మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబీని ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబీ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబీని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబీ పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. మీరు దూరం జరుగురా, మీరు దూరం జరుగు అన్న అన్న సురేంద్ర వెనక జరుగు అన్న పెద్దనా వెనక జరగండి పెద్దనా అటు ఒక్కసారి Chico
ఇద్దరు ఒకసారి లేపండి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి ఆర్ఓబిని ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కళ నెరవేరబోతుంది. 10 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి 2014లో ఆర్ఓబి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 32 కోట్లు శాంక్షన్ చేశారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓబిని నిర్లక్ష్యం చేసింది. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ ఆర్ఓబి పనులపై ఫోకస్ పెట్టారు. 35 కోట్ల నిధులతో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులు పూర్తయ్యాయి. మళ్ళీ పండేసుకోరా పోనా పోనీ ఎక్కినాక పోతావా పోతాడు కదా బ్యాక్ సైడ్ ఒక్కడే రిటర్నా పబ్లిక్ మీటింగ్